జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రవాద దాడిపై న్యూయార్క్ టైమ్స్ మిలిటెంట్స్ అంటూ ప్రచురించిన కథనంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. మిలిటెంట్స్ కు టెర్రరిస్టులకు తేడా తెలియదా అని నిలదీసింది. న్యూయార్క్ టైమ్స్ ను అమెరికా ప్రభుత్వం తీవ్రంగా విమర్శించింది. ఈ దాడిలో ఒక విధేయుడు సహా 26 మంది ఇస్లాం పట్ల విశ్వాసాన్ని నిరూపించుకోమని అడిగిన తర్వాత కాల్చి చంపబడ్డారని, కానీ ఈ దాడిని న్యూయార్క్ టైమ్స్ మిలిటెంట్ దాడినిగా నివేదించిందని ఫైర్ అయింది. ఇది ఉగ్రదాడియే అని స్పష్టం చేసింది. న్యూయార్క్ టైమ్స్ తన తప్పును సరిదిద్దుకోవాలని అమెరికా హెచ్చరించింది. పహల్గామ్ ఉగ్రదాడి చాలా మంది కుటుంబాలను అంధకారంలోకి నెట్టింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఒక పిల్లవాడి వీడియో బయటపడింది. అందులో తండ్రి కోల్పోయిన ఒక కొడుకు దీనగాథ అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ఈ వీడియోలో ఆ పిల్లవాడు తన తండ్రిని కోల్పోయిన తర్వాత తాను అనుభవించిన బాధను వ్యక్తం చేశాడు. ఆ అమాయకపు పిల్లవాడి ముఖంలో బాధ, కోపం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ ఇంత పెద్ద ఉగ్రవాద దాడి జరిగిందని, అక్కడ మొత్తం ఆర్మీ స్థావరం ఉందని, అయినప్పటికీ ఇంత పెద్ద దాడి జరిగిందని ఆ పిల్లవాడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీని తర్వాత ఆ పిల్లవాడు మనం మళ్లీ అలాంటి దాడిని చూడకుండా ఉండడానికి సైన్యాన్ని పహల్గామ్లో ఉంచమని భారత ప్రభుత్వాన్ని కోరాడు. वो सर पर वो टोपी पहनी थी, कैमरा भी था ऊपर। అతని తండ్రి పేరు శైలేష్ భాయ్ కల్దియా. అతను సూరత్ లో బ్యాంకర్. తన తండ్రి చివరి వీడ్కోలు సందర్భంగా తన కుమారుడు నక్ష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదుల క్రూరత్వాన్ని ఎంతగా ఉందో తెలిపారు. అది విన్న తర్వాత ఎవరి హృదయమైనా కరిగిపోతుంది. కాల్పుల తర్వాత తాము దాక్కున్నామని, అయినప్పటికీ కూడా తాము బతకలేకపోయామన్నాడు. ఈ నెల 23న తన నాన్న శైలేష్ భాయ్ కల్దియా పుట్టినరోజు జరుపుకోవడానికి తాము కశ్మీర్ వచ్చామన్నారు. కానీ 22నే ఉగ్రవాదులు తన నాన్నని కాల్చి చంపారని ఆ పిల్లవాడు కన్నీటి పర్వంతమయ్యాడు. घोड़े से क्योंकि वो रास्ता बहुत खराब था। हम जैसे पहुंचे ना, हमें भूख लगी थी तो हम खाना खाने के लिए गए। अचानक से वो कुछ गोलियों की आवाज आई, हम सब भागे। इतने टाइम में वो टेररिस्ट लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार दी, जेंट्स को, लोगों को। और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के पूरा पहाड़। दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी, कैमरा भी था ऊपर, बस इतना ही याद है। वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए पहलगाम में घोड़े से, क्योंकि वो रास्ता बहुत खराब था। हम जैसे పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి అనంతరం ప్రతిచర్యగా పాకిస్తాన్పై భారత్ చర్యలకు పూనుకుంది. దాడికి సంబంధించిన సరిహద్దు సంబంధాలను చర్చించిన తర్వాత ప్రభుత్వం నిన్న 5 చర్యలు ప్రకటించింది. తాజాగా మరో 2 చర్యలు తీసుకుంది. ఒకటి, 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం తక్షణమే రద్దు చేసింది. 2, అట్టారీ ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ను మూసివేసింది. ఎండార్స్మెంట్లతో దాటిన వ్యక్తులు మే 1కి ముందు ఆ మార్గం ద్వారా తిరిగి రావడానికి అనుమతి ఉంది. 3, సార్క్ వీసా మినహాయింపు పథకం SVES వీసాల కింద పాకిస్తాన్ వారు భారతదేశంలో ప్రయాణించే వీలు లేదు. గతంలో జారీ చేసిన SVES వీసాలు రద్దు చేసింది భారత్. SVEC వీసాలు కలిగి ఉన్న పాకిస్తాన్ వారు 48 గంటల్లో భారత్ విడిచి వెళ్లాలని స్పష్టం చేసింది. ఇక 4వది, న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమాండ్ దేశం విడిచి వెళ్లడానికి 1 వారం సమయం ఇచ్చారు. ఇస్లామాబాద్లోని భారత హైకమిషన్ నుండి తన రక్షణ సిబ్బందిని ఉపసంహరించుకుంటామని భారతదేశం ప్రకటించింది. ఇక 5, మే 1 నాటికి మరిన్ని తగ్గింపుల ద్వారా హైకమిషన్ల మొత్తం సంఖ్యను ప్రస్తుతం 58 నుండి 30కి తగ్గిస్తామని భారతదేశం తెలిపింది. ఇక 6వది, పాకిస్తాన్ వారికి వీసా సేవలను తక్షణమే నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. పాకిస్తాన్ భారతీయులందరూ ఈ ఎల్లుండిలోపు భారతదేశం విడిచి వెళ్లాలని ప్రభుత్వం
ఆదేశించింది. అయితే వైద్య వీసాలు ఉన్నవారు మాత్రం ఈ నెల 29 వరకు మాత్రమే ఉండగలరని తెలిపింది. ఏడోది, పంజాబ్లోని అట్టారీ, హుస్సేనివాలా, సద్గిలలో జరిగిన రీట్వీట్ వేడుకలో ఉత్సవ ప్రదర్శనను తగ్గించాలని బీఎస్ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఈ వేడుక సమయంలో గేట్లు మూసివేయబడతాయి. ఈ చర్య సరిహద్దు శత్రుత్వాలపై భారతదేశం యొక్క తీవ్రమైన ఆందోళనను ప్రతిబింబిస్తుంది. హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలిచింది. 63 ఓట్లతో ఎంఐఎం అభ్యర్థి హసన్ విజయం సాధించారు. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఈ ఓట్ల లెక్కింపు ప్రక్రియ జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో జరిగింది. ఈ నెల 23న జరిగిన ఎన్నికల్లో 78.57% పోలింగ్ నమోదైంది. మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు పోలింగ్ లో పాల్గొన్నారు. కాగా బీఆర్ఎస్ కార్పొరేటర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులు ఓటింగ్ కు దూరంగా ఉన్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సైదులు అందిస్తారు. సైదులు, దీపిక, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక 63 ఓట్లతోటి ఎంఐఎం విజయం సాధించింది. ఎంఐఎం, బీజేపీ హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేశారు. అయితే ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఎంఐఎం గెలుస్తుందని చెప్పేసి అందరూ భావించారు. దానిలో భాగంగానే 23 ఓట్లతోటి ఎంఐఎం విజయం సాధించింది, 63 ఓట్లతోటి. ఇక బీజేపీ అభ్యర్థి గౌతమ్ రావుకు 25 ఓట్లు మాత్రమే వచ్చాయి. క్రాస్ ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి బీజేపీ భావించింది. అయితే ఈ ఓటింగ్ కి సంబంధించి మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ బాయ్కాట్ చేస్తున్నామని కేటీఆర్ ప్రకటిస్తారు. ఎవరు కూడా ఓటు వేయొద్దు, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా కొంత బలం ఉంది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో. సో వారు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క ఓటింగ్ ని బాయ్కాట్ చేస్తున్నామని చెప్తూ, ఎవరైనా క్రాస్ ఓటింగ్ కి పాల్పడితే విప్పు జారీ చేస్తున్నాము, ఖచ్చితంగా వారిపైన చర్యలు ఉంటాయని చెప్పేసి భావించారు. దానిలో భాగంగా పూర్తిగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. సో ఇక ఇది 23న జరిగినటువంటి ఈ యొక్క హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొత్తం ఓటింగ్ 78.57% నమోదైంది. అంటే మొత్తం 112 ఓట్లకు గాను 88 ఓట్లు పోలయ్యాయి. స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 66 మంది కార్పొరేటర్లు, 22 మంది ఎక్స్ అఫీసియో సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కార్పొరేటర్లు ఎక్స్ అఫీసియో సభ్యులుగా పోలింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ కార్పొరేటర్లు ఎక్స్ అఫీసియో సభ్యులుగా ఓటింగ్ కంప్లీట్ గా దూరంగా కూడా ఉన్న సంగతి అందరికీ తెలిసిన విషయం. ఎన్నికల బరిలో కేవలం బీజేపీ, ఎంఐఎం మాత్రమే నిలిచాయి. ఎంఐఎం నుంచి మిర్జా రియాజ్ ఉల్ హసన్, బీజేపీ నుంచి గౌతమ్ రావు పోటీ చేశారు. సో ఇక 23లో జరిగినటువంటి పోలింగ్ సంబంధించి ఈ రోజు కౌంటింగ్, అంటే కౌంటింగ్ స్టార్ట్ అయింది 8 గంటలకు. ఈ రోజు కౌంటింగ్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన ఒక 40 నిమిషాల్లోనే రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ లో భాగంగా 63 ఓట్లతోటి ఎంఐఎం అభ్యర్థి హసన్ విజయం సాధించినట్టుగా కూడా రిటర్నింగ్ అధికారి కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.